అందరికీ నమస్కారం. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ జాన్వరి 26వ తేదీ మన దేశానికి ఎందుకంత స్పెషల్? దాని వెనకున్న అసలు కథేంటో చాలా సింపుల్గా, సరళంగా తెలుసుకుందాం రండి. ప్రతి ఏటా మనం జాన్వరి 26న వేడుకలు చేసుకుంటూనే ఉంటాం కదా. మరి ఆలోచించారా ఎప్పుడైనా అసలు ఆ తేదీకే ఎందుకంత ప్రాముఖ్యత? ఆ ఒక్కరోజే మనందరి జీవితాల్ని, మన భవిష్యత్తుని ఎలా మార్చేసిందో ఓసారి చూద్దాం. సరే, ముందుగా చూస్తే ఇది మన దేశం ఒక గణతంత్రంగా మారిన రోజు. చెప్పాలంటే మన చరిత్రలోనే ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్. చూడండి, బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రమైతే వచ్చింది, కానీ మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి? దానికోసం ఒక రూల్ బుక్ కావాలి కదా. ఆ ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఆ సంవత్సరం 1950. ఈ ఒక్క నంబర్ మన దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసింది. ఇది జస్ట్ ఒక క్యాలెండర్లో సంవత్సరం కాదు, మన దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన సంవత్సరమనమాట. కరెక్ట్గా చెప్పాలంటే 1950 జనవరి 26. ఆ రోజే మన భారత రాజ్యాంగం అమల్లోకొచ్చింది. మనందరికీ తెలుసు, డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది మేధావులు దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి దీన్ని రాశారు. సింపుల్గా చెప్పాలంటే మన దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనే దానికి ఇదొక గైడ్ బుక్ లాంటిది. ఎప్పుడైతే ఈ రాజ్యాంగం అమల్లోకొచ్చిందో అప్పట్నుంచే మన భారతదేశం బ్రిటిష్ పాలనా నీడ నుంచి పూర్తిగా బయటపడి ఒక నిజమైన సార్వభౌమ గణతంత్ర దేశంగా మారింది. అంటే మన నిర్ణయాలు మనమే తీసుకునే పూర్తి స్వేచ్ఛ, అధికారం మన చేతుల్లోకొచ్చాయన్నమాట. సరే, ఇప్పుడు గణతంత్రం అనే పదం గురించి మాట్లాడుకుందాం. మనం ఈ పదాన్ని చాలాసార్లు వింటూ ఉంటాం, కానీ దాని అసలర్థమేంటి? దాని వెనకున్న పవరంతా ప్రజలదే. ఆ పవర్ని అర్థం చేసుకుంటే మన దేశపు పునాదుల్ని అర్థం చేసుకున్నట్టే. చూడండి, గణతంత్రం అంటే సింపుల్గా 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి, దేశాన్ని ఎవరు పాలించాలో మనమే, అంటే ప్రజలే ఎన్నుకుంటాం. 2, చట్టం ముందు అందరూ ఒకటే. పేద, ధనిక, ఫలానా కులం, ఫలానా మతం ఇలాంటి తేడాలేవి ఉండవు. ఇదే మన డెమోక్రసీకి స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇక మరో ముఖ్యమైన విషయం, మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు. ఇవి మన జీవితానికి మూలస్తంభాలు లాంటివి. దేశం గణతంత్రంగా మారిందంటే కేవలం పరిపాలనలో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ప్రతి ఒక్క సిటిజన్ లైఫ్లో వచ్చిన ఒక పెద్ద మార్పు. అసలు మన రాజ్యాంగం మనకు పర్సనల్గా ఎలాంటి పవర్ ఇచ్చిందో చూద్దామా? ఇవన్నీ మన రాజ్యాంగం మనకు ఇచ్చిన గిఫ్ట్స్ లాంటివి. మన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడానికి మాట్లాడే హక్కు, మంచి చదువుతో ఎదగడానికి చదువుకునే హక్కు, ఎలాంటి వివక్ష లేకుండా బ్రతకడానికి సమానత్వపు హక్కు. ఇవి ఊరికే వచ్చిన హక్కులు కావు, మన జీవితానికి పునాదులు. అయితే ఇక్కడే మనం ఒకటి గుర్తుంచుకోవాలి. జనవరి 26 అంటే కేవలం జెండా ఎగరేయడం, స్వీట్లు పంచుకోవడం, ఎంజాయ్ చేసే ఒక హాలిడే మాత్రమే కాదు. అంతకు మించి దానికో చాలా లోతైన అర్థం ఉంది. అదే మనందరి ఉమ్మడి బాధ్యత. మనమెప్పుడూ మన హక్కుల గురించి చాలా గర్వంగా మాట్లాడుకుంటాం, కరెక్టే. కానీ ఒక కాయిన్కి రెండో వైపున్నట్టు ప్రతి హక్కుతో పాటు ఒక బాధ్యత కూడా వస్తుంది. ఈ హక్కుల నుంచి మన బాధ్యతల వైపు చేసే ప్రయాణం చాలా చాలా ముఖ్యం. ఈ ఒక్క మాట మన బాధ్యతేంటో చాలా క్లియర్గా చెప్తుంది. ఒక మంచి పౌరుడిగా మారితేనే ఒక గొప్ప దేశం తయారవుతుంది. ఆలోచించండి, దేశమంటే మ్యాప్లో గీసిన గీతలు, పెద్ద పెద్ద బిల్డింగులు కాదు. దేశమంటే మన ప్రజలు. మనం మన బాధ్యతల్ని సరిగ్గా నెరవేర్చినప్పుడే మన దేశం నిజమైన అభివృద్ధిని చూస్తుంది. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున మనం మన రాజ్యాంగమిచ్చిన హక్కుల్ని గుర్తుచేసుకోవడమే కాదు, ఒక పౌరుడిగా మన బాధ్యతల్ని కూడా గుర్తుపెట్టుకుందాం. మన దేశాన్ని గౌరవించుకుందాం. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. కేవలం ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మన దేశాన్ని గౌరవించడానికి మన వంతుగా మనం ఏం చేయగలం? ఒక్కసారి ఆలోచిద్దాం. జై హింద్.